ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇన్సిడెంట్స్ ఫేస్ చేయమంటే ఫస్ట్ నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు 7 నాకు. ఆహా, ఓకే, పెద్ద బలగం మీది. 7 అన్నయ్యలు, నేను ఒక్కదాన్నే. ఉమ్, అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాడలో. అప్పుడు మెడ్రాస్ అని ఒక ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, ఉమ్, నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని, మగవాడైనా పిల్లడైనా చిన్నాడు ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాను. కాపాడాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, పిల్లల జీవితాలు కాపాడాలి, అన్ని నీ చేతిలోనే ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పారు. అంటే అదే కదా. అది మైండ్లో పెట్టుకున్నా. మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉండటం అలవాటైంది. ఏది వచ్చినా ఫేస్ చేశాను, అంతే ధైర్యంగా ఉన్నాను. నా నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది. అమ్మో, గొంతు మీరు మొదటి నుంచి కూడా నా గొంతు, నా కమాండ్ పనిచేసింది.